అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్కారం అండి. నమస్తే అండి. యా, సో ఇప్పుడు మార్కెట్ అప్డేట్స్ లోకి వస్తే మనకి ఇప్పుడు గోల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే గత మనకి ఒక 1 or 2 weeks ఆర్ 1 month బ్యాక్ నుంచి అండ్ ఫర్దర్ ఎలా ఉండబోతుంది అండి? ఓకే అండి. గోల్డ్ వచ్చి ఇప్పుడు ఎంసెక్స్ తీసుకుంటే 96,180 అలా ఉంది. ఇవాళ దాదాపు 1400 పెరిగింది. మేజర్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ 1 week నుంచి కూడా గోల్డ్ నెగిటివ్లో ఉంది. 98 ఆ రేంజ్ నుంచి కూడా మొన్నటి దాకా చూసిన 1,00,000 దాటింది గోల్డ్. అక్కడి నుంచి ఇప్పుడు 93,000 దాకా వచ్చింది. అయితే నిన్న రష్యా ఉక్రెయిన్ దాడి జరగటం అనేది ఇంటర్నేషనల్ గా కూడా అంతా ఒక కలవరం వచ్చింది. సో సివియర్ దాడి అయితే జరిగింది రష్యా మీద ఉక్రెయిన్. దాని ఇంపాక్ట్ తో గోల్డ్ ఏమైందంటే ఒక్కసారిగా అది గోల్డ్ మీద పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో దీని ప్రభావంతో ఏమైందంటే దాదాపు 1,600 రూపీస్ ఇక్కడ పెరిగింది. 2,000 ఇంకా ఇవాళ రేపు కూడా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 97,000-98,000 దాకా గోల్డ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇవే రీజన్స్ అనమాట. యాక్చువల్గా డొమెస్టిక్ రీజన్స్ ఏమి లేవు, కానీ ఇంటర్నేషనల్ రీజన్స్ అన్సర్టనిటీ వల్ల గోల్డ్ బాగా పెరుగుతుంది. సో గోల్డ్ ఇంకా అంతకుముందు అయితే యాక్చువల్గా వీక్నెస్ ఏ ఉంది. 92-93 ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు బాగా పెరిగింది గోల్డ్. అలాగే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా 98,000 దాకా ఉంది. ఇవాళ దాదాపు 1,000 పాయింట్స్ పెరిగాయి. సో ఇది కూడా ఏంటంటే దాదాపు 93 నుంచి సిల్వర్ కూడా 98 ఆ రేంజ్ లో ఉంటుంది. సిల్వర్ కి ఏంటంటే స్పెషల్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది కాబట్టి అదొక కన్సిస్టెంట్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అదే గోల్డ్ పాయింట్ లో ఏంటంటే ఇంకా గోల్డ్ అంతకుముందు మనం లాస్ట్ మంత్ చూసుకుంటే 1 lakh టచ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇంకా 1,20,000 1,30,000 దాకా అనుకున్నారే, కానీ వాట్ హ్యాపెండ్ ఏంటంటే ఈ ట్రంప్ వచ్చి ఇజ్రాయెల్ మీద పీస్ టాక్స్ వచ్చాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ తగ్గిస్తామన్నారు. అప్పటి నుంచి కొంచెం గోల్డ్ తగ్గటం, అలాగే మొన్న టారిఫ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా బాగా పెరిగింది. సో అదంతా ఇప్పుడు నార్మల్ అయింది కాబట్టి గోల్డ్ కూడా స్టడీ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు రావడంతో గోల్డ్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇంకా ఫర్దర్ మనకు పెరుగుతుంది అంటారా, తగ్గుతుంది అంటారా? మీరేమైనా చేస్తారు? సో నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 98-99 దాకా కూడా వెళ్ళి, సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 days 1 week 10 days తర్వాత తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక మ్యారేజెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే గోల్డ్ బయింగ్ అయితే జరుగుతుంది. సో పెళ్లిళ్ళు వాటికి కూడా డిమాండ్ ఉంది కాబట్టి అదంతా అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎప్పుడు చేస్తే బెటర్ అని? గోల్డ్ కూడా ఏంటంటే బై అండ్ డిక్లైన్స్ లాగా చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒకే రేట్ మీద కొనకూడదు. సో ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా ఏంటంటే ఒక రేట్ మీద కొంటే కష్టం. సో డిఫరెంట్ రేట్స్ లో మనము ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి మంచి బెస్ట్ యావరేజ్ రేట్ వస్తుంది. ఓకే, అంటే పెరిగినప్పుడు మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ మీడియంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా కానీ డిఫరెంట్ ప్రైజెస్ లో కొనమంట. అంటే ఎవరి 1,000 రూపీస్ తగ్గిందా ఇప్పుడు బై చేయండి, మళ్ళీ ఒక 1,000-2,000 తగ్గితే మళ్ళీ బై చేయండి, ఇంకోటి 1,000 తగ్గితే అలా బై చేయండి. అలా డిఫరెంట్ రేట్స్ లో బై చేయడం వల్ల మీకు మంచి యావరేజ్ రేట్ వస్తుంది. ఆ కింద కొన్నది మళ్ళీ పైన అమ్మేయచ్చు. అయితే గోల్డ్ ఏంటంటే మేజర్ గా ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి నేను చెప్పింది అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే ఈ గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళందరికీ ఏంటంటే బిస్కెట్స్ అది 5 grams కానీ అలా, ఇప్పుడు బిస్కెట్ కొందాం అనుకున్నాం 10 grams కొందాం అనుకున్న వాళ్ళు 2 grams కొనుక్కోండి. ఓకే, సో అది అప్పుడు ఏమవుతుందంటే రేట్ తగ్గినప్పుడు మనకి మంచి యావరేజ్ అవుతుంది. సో అలా కొనుక్కుంటే మనకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే ఓకే, అండ్ సిల్వర్ పరిస్థితి కూడా అంతే అంటారా? సిల్వర్ కూడా అంతేనండి. సిల్వర్ అయితే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలాగే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉంటుంది. సో ఈ సిల్వర్ ని ఎంసెక్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో వీటిల్లో ఈ మార్గాల ద్వారా మనం సిల్వర్ లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో కొంత అమౌంట్ అంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ లో ఒక 20% అసెట్ క్లాస్ కింద గోల్డ్ కి సిల్వర్ కి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో రెండు కూడా అంటే సేమ్ ఈక్వల్ గానే పర్ఫామ్ చేస్తున్నా లేదా డిఫరెంట్ మనకి? సిల్వర్ అయితే మనకి పెద్ద రేంజ్ రావట్లేదండి, గోల్డ్ బాగా వేరియేషన్ వస్తుంది. సో గోల్డ్ మంచి ప్రాఫిట్స్ కానీ అంటే వేరియేషన్ వస్తుంది.
అప్ అండ్ డౌన్స్. సిల్వర్ స్టేబుల్ గా ఉంది, 95-97 మధ్యలోనే ఉంది, పెద్ద ఎక్కువ హై అవట్లేదు, ఎక్కువ లో Low అవ్వట్లేదు. సో వేరే గోల్డ్ అయితే మంచి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. అంటే మొన్న లాస్ట్ టైం 5,000-6,000 తగ్గింది. అలాంటి వేరియేషన్స్ వచ్చినప్పుడు మనకి అడ్వాంటేజ్ అన్నమాట. సో అలా చేసుకోవచ్చు. సో సిల్వర్ గోల్డ్ అయితే కొంచెం బాగా అబ్జర్వ్ చేసి తగ్గుతున్నప్పుడల్లా ఎంటర్ అవ్వండి, బై చేసుకోండి. నాకు అనిపించేది వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.